జారి గోజారి మామిళ్ళ కిందో నల్ల మామిళ్ళ కింద కుసుమరో లేసిరాది కుందన బొమ్మ అది కుందన బొమ్మ జారి గోజారి మామిళ్ళ కిందో నల్ల మామిళ్ళ కింద కుసుమరో లేసిరాది కుందన బొమ్మ అది కుందన బొమ్మ మందాపురోలు తూమెడువాయి అది తూమెడువాయి అమ్మరో లేసినది గంటల పొన్ను అది గజ్జల పొన్ను మరి సంగదాపి ఓ మరి సంగదాపి మెత్తని కాళ్ళకు మెరుగు ఉల్లలు అవి సరుగు ఉల్లలు కంకణాల చేత గదవందుకొని ఓ గదవందుకొని ఉంగూరాల చేత ఊని కొట్టేసే ఓ సాపి కొట్టేసే కాబోళ్ళు ఇచ్చినాయి పచ్చి కంకులు అవి పాల కంకులు కాల్చుకొని తిందామే కందికాయలు అవి పల్లికాయలు గౌన్లోళ్ళు గీసినది పోతడి కళ్ళు అది పోతడి కళ్ళు దమ్మారా రాగుదాము బింకుల కళ్ళు మొరుగు దుప్పల కళ్ళు కుమారాజా రాజకుమారా రంగుల బంగులకే రానే వస్తున్నాడా గల్లున్నా
రావానే ఓ నాదా నాకు ఎవరయ్యా ఓ నాదా నాకు ఎవరయ్యా ఓ నాదా రావయ్య ప్రాణనాదా ఓ నాదా ఎక్కడికి ప్రాణనాదా ఓ నాదా రంగుల మేడల్లకయ్యా ఓ నాదా రంగుల మేడలకయ్యా ఓ నాదా మెచ్చినాను మెచ్చినానే రామ రామ మెచ్చినానా రామ రామ అయ్యా నిన్ను నేను మెచ్చినానే రామ రామ మెచ్చినానా రామ రామ ఇక నీ పూజ మెచ్చినాను రామ రామ పూజ మెచ్చినానా రామ రామ ఈ సేవ నచ్చినానే రామ రామ సేవ మెచ్చినానా రామ రామ ఇక శనికల్ల మోకమే చిన్నబోయే ఉన్నది నీ అవసరాంటి మోకమో అల్లిపోయి ఉన్నది ఇక చీరేలు లేకనా చిన్నబోయే ఉన్నవా ఇక రవికేలు లేకనా రంది కట్టుకున్నవా తమ్ముడు లేకనే చిన్నబోయి ఉన్నవా నీకు ఏమి కావాలనమ్మో నా ముద్దుల పెన్నవా ఇక నాతోని చెప్పరాదే రామ రామ శివకలికి దేవి కడగల్ల ముఖము కడిగిన శృంగారము కడగకున్న శృంగారం అంటారమ్మా ఎప్పుడు చూసినా నీ ముఖము నిండు పున్నవు నాడు చంద్రునోల నిగనిగలాడేది మరి ఇవల్ల నిన్ను చూస్తే మొంటెడు చేపల తిన్న పిల్లి ముఖం మాడిచినట్టు ముఖం మాడిచినవమ్మా అగో ముఖం మాడిచిన పెళ్ళము మొగరి కీడట అంటుడు గడుపుదేమో ఇంటికి చేటట మరి నువ్వెందుకు చిన్నవైనవు చీరల్లేక చిన్నవైనవా రైకల్లేక రంది పెట్టుకున్నవ అనగల్లేక నాదుకైనవా అగో నా తోడి చెప్పుకోవమ్మా శివకలికి దేవి దాసి చిత్తకారితలా కుక్కను మొత్తుకున్నాడు మీ మీదమ్మా నువ్వు ఏం మొత్తుకున్నాడు అది దొరసాని మరి నీ కింద 7 దాసుల్లో ఉన్నాం ఎవరినో ఒకరిని పేరు పెట్టి పిలిస్తే ఓ అని అంటారు దాసి అనటల్లకు ఉన్న మంది అంత మొత్తుకుంటువి అమ్మా మా పేరు లేదా పేరు లేదంటే నీ పేరు నాకు ఎప్పుడైనా చెప్పినావే అయ్యో నీ దాని వినలేదా ఏంటిదే నా నీ దాని మీద ఉన్నది అగో నీ రిజిస్టర్ మీద నా పేరు లేదా అంటాను ఈ రిజిస్టర్ లా నీ పేరు నాకు గల్లబడతలేదు కాదు పిల్ల కనబడతలేదా ఇప్పుడు చెప్తా ఎక్కించుకో ఏంటిది ఎక్కించుకునేది పేరు పేరా మరి నీ పేరేం పేరు పిల్ల నా పేరా నా పేరు కొట్టవెనికిల్లు కొత్త చిన్న మల్లు అంటారు కొట్టవెనికిల్లు కొత్త చిన్న వాళ్ళు ఉంటాదే ఉండదా గట్టెట్టుంటది నా పేరు మల్లె మా అక్క పేరు మల్లక్కే ఇక ఎవరన్నా పని వడ్డోళ్ళు పిలుచుడు భయం ఆ గుడిసెలకెళ్ళి మా అక్క వచ్చి పోవానంటే నిన్ను కాదు మీ చెల్ల మల్లను పిలిచిన్నాను ఈ గుడిసెలకెళ్ళి పోయి నేను పో అంటే నిన్ను కాదు మీ అక్క మల్లను పిలిచిన్నాను మల్లు అన్న పేరు మంచిగా లేదా అని మా ఇంటి పేరు కొట్టోళ్ళు మా ఇల్లు కొట్ట వెనుకున్నది కొట్ట వెనుకిల్లు కొత్త చిన్న మల్ల అంటే నేను మలుకుతానమ్మా ఓహో అట్లా పెట్టుకున్నావా మరి పిల్ల మరి నీ మొగని పేరేం పేరే నా మొగని పేరా నా మొగని పేరు అజ్గరెల్లు లాంజముండ తుర్కోలు అవి చేసినావే ఆయన తెలుగోళ్ళు కరువేరు తుర్కోళ్ళు లవ్ చేసిన మరి ఆ పేర్లో సగం తెలుగు ఉన్నది సగం తుర్కం ఉన్నది కాదే ఆహా నీ గట్ట డౌట్ అనిపించింది మా అత్తకు 12 ఏళ్ళు అయినా కానీ పిల్లగాండు కాలేదట గోడకు పునాది రేపుతో బలం తక్కువతనమాట ఆడోళ్ళకు పిల్లలు పుట్టపోతే బలం తక్కువతనమాట ఆడోళ్ళకు సంకసాట అయితేనే శంకరం ఉండదు అందుకే మా అత్తకు పిల్లలు లేరు అందరు పేరు నాలే పెడతాను ఇక నీ పిల్లగాండు గారు నీ పిల్లగాండు గారు నీ పిల్లగాండు గారు నువ్వు గొడ్డు దానివి నువ్వు గొడ్డు దానివి నువ్వు గొడ్డు దానివి అని పంచ పేరు నాలే పెడతాను ఈ ఆసాందు చూసుకొని నచ్చవ్వ ఇక లత్త గులుగుడే మామ గులుగుడే యారండు గులుగుడే ఆడబిడ్డలు గులుగుడే చేసుకున్న లంజ కొడుకు కూడా గులుగుడే లంజముండ చేసుకున్న లంజ కొడుకు అంటారే గావురానికి గాడిది కొడుకు అనొచ్చు కానీ పేరు పెట్టి పిలువరట అది మరి పేరు పెట్టి పిలిస్తే అర్ధ హౌస్ అవుతుంది అని అందుకే పేరు పెట్టి పిలువరు ఇక బడిసెట్టోనికి బండడ్డం అయినట్టు మరి పెద్దలకి ఏమత్తది పెద్దలకి ఏమత్తది పెద్దరామాస మరి బాలలకి ఏమత్తది పండుగ మరి పిల్లలకి ఏమత్తది పీరీల పండుగ పిర్రల పండుగ లంజముండ కళ్ళు పోతే పీరీల పండుగ కొద్దిగా తోలు నాలిక తొత్తు పోతాను దొరసాని కొద్దిగా చదువుకో అంటాను ఇలా వేనాకే ఉండేది మళ్ళీ చదివేది ఇక పీరీలు పట్టుకొని తురుకోలు ఎట్లస్తాను అస్సోయి అస్సోయి అనత్తాను ఇక రాంగ్ అగిసొంటి పెద్దవాడిని చూసి పిల్లని పిల్లగాండ్లు లేరు ఇక పీరీలు అత్తన్న పీరీల కొంగు పట్టుకోని పిల్లగాండ్లు అవుతారు అన్నవోల మాత్యం చేసింది ఇక పస్కర వేయింది పుష్కర బట్టి కొంగుల కుడుక పడ్డది ఏదే కుడుక నాకు కాదు మా అత్తకు మీ అత్తగా నీకే అనుకున్నా కాదే ఇక కుడుకతోనే మా అత్త కొడుకు పుట్టిండు అందుకే ఇక
కొడుకుతోనే మా అత్త కొడుకు పుట్టిండు ఇక మా మామ చూసి అబ్బా తుర్కదేవుని సత్యము చూడు అని మందకాడికి పోయి ఒక ఏటని తీసుకొచ్చిండు ఏటని తీసుకొచ్చిన వాళ్ళ మా అత్త లాల్లత్తేమంటుంది కొత్తగా వచ్చిన ఆదర గొల్లిరుకో వెనక నుంచి ఎల్లవ పోనియా అని ఒక్కడి తెస్తే ఎట్లా సరిపోదు బలగం బాగున్నది అని ఇక తుర్కదేవునికి అలాలు చేసిండు ఎల్లవ తల్లికో మురదాలు చేసిండు మరి రెండు పేర్లు కలపాలి కదా అంకుసాబుల పేరు అస్గర్ ఎల్లవ పేరు ఎల్లు అస్గర్ ఎల్లన్న పేరు పెట్టి అట్లా పెట్టుకున్నావా మరి పిల్లని ఇంకేమన్నా పిల్లగల్లా ఎర్రానే నాకు ఒక్క కొడుకు నీ కొడుకు పేరేం పేరే ఆడు పేరుకి వచ్చినవాడు ఆ కీర్తికి వచ్చినవాడు లంగనా దొంగనా నిన్న ఎప్పుడేమన్నా అన్నాడు ఆడు దుబాయ్ గిట్ట పోయిందా దుబాయ్ పోయే మొగోడు అయిందా మస్కట్ పోయిందా అనే మస్కాడికి పోయి బిస్కెట్ తెచ్చే మొగోడు అయిందా ఆడు మరి లేకపోతే నీ కొడుకు నీ మీద గిట్ట ఏరబడ్డడా ఆని ఏరెట్లా పోనీ ఏరెక్కడిది మరి ఏమైనట్టే ఆడు మా అత్త కలవాటు అయిండు లంచం ఉంటే సిగ్గు లేదు మానవ లేదు నీ కొడుకు నీ అత్త కాలవాడైనా ఇక దాని పక్కనే వంటాడు దాని ఇంటికనే ఉంటాడు దాని దగ్గరనే తింటాడు దాని దగ్గరనే తిరుగుతాడు ఇక నా ఇంటికి వస్తాడా నన్ను అమ్మ అని పిలుస్తాడు ఆడు అట్లంటే నీకు ఏంది నా దగ్గరికి వస్తాడా దాని దగ్గరనే ఉంటాడు దాని దగ్గరనే అంటాడు నా దగ్గరికి వస్తాడా అంటే నీ కొడుకు ఎన్ని ఏళ్ళు ఉంటే 2 ఏళ్ళు ఏంది 2 ఏళ్ళ అక్కడ మనవడేనే అక్కడ పాపం మేనే సనం అయిండు అనుకోవాలి లంజముండ అగో పాప అంటే కడుతున్నావా దొరసాని నీ పల్లెల్లో కుక్కలేరుగను లంజముండ 2 ఏళ్ళ పిల్లగాడు మనవడు కాదే అగో సనవైండు అనుకోవాలి నువ్వేం అట్లా అనుకో అన్న ఇగో మాటకు తప్పు బోడనెత్తి ముప్పన్నట్టు మాటకు అంకేది తన్ను ఇయ్యల్ల ఈ మావిడాల పెళ్లి కాడ నువ్వు ఎందుకు విత్తినవు చెప్పు ఎందుకు కొరకు పిలుస్తున్నావు దొరసాని అనాలి నేను గదే అంటన్నవ్వా ఎందుకు పిలిచినవు నేను పూజలకు బయలుపోతున్నానే అమ్మా మరి పోదాంపా పోదావా అమ్మవారు జారు జారు నది జంపన్న నిజమైన దేవుడు నది సిరికలాది గట్టు నది సిన్ని మేడారమో నది అవసలాది గట్టు నది అడుగు మేడారమో నై ఎండియ గొద్దెలు నై పైడియ గద్దెలు గొద్దెలు కాదు గద్దెలు గద్దెలు అనాలే నేను గట్టనే అంటున్నారా నరుడా మరి మాకేం గొద్దెలు అన్నట్టు వినబడుతుంది శివ శివ పుణ్యమాతి పురుషుడా నా పూసల్లదారమా నా పైడి గుద్దరాజు పైడి గుద్ద కాదు పైడి గిద్దరాజు అనాలి పైడి ఇద్దరాజు నేను గట్టనే అంటున్నారా మరి మాకేం పైడి గుద్ద అన్నట్టు వినబడుతుంది శివ శివ నది వరంగల్ జిల్లా నాయి తాడువాయి మండలమో నాయనది కరీంనగర్ జిల్లా ఓ మై గాడ్ మీదే వరంగల్ జిల్లా అయినదా కరీంనగర్ జిల్లా మరి మీ ఇద్దరికి లింక్ ఎట్లా అయినట్టు పాంచను వారి నేను అమ్ములు బాణాలు చేతులు పట్టుకొని అడవి అరణ్యం అంతా తిరుగుతాన్నా ఏటా మార్గం చేస్తాన్నా అయినగా అక్కడ కరీంనగర్ నుంచి వెళ్ళి తహసీల్ వసూలు చేస్తానా అని పైకం వసూలు చేస్తానా అని అక్కడ నా మొదటికి వచ్చింది అక్కడ మేము సూపులు చూసుకొని మేము అక్కడ లవ్ చేసుకున్నాంరా అంటే ఆ కాలాన కూడా లవ్ ఉన్నదా పాంచను వారి అప్పుడు మాకు లవ్ ఉంటేనే కాదురా ఇప్పుడు మీరు కొవ్వచ్చి లవలబడతారు మరి అయితే మీ సంబరం మీకే రామాది కుదురుతారు పాంచరు కళ్ళకు కావరం ఆర నరుడ ఇక్కడ చేసి అడుగుతున్నావు కాదు పాంచరు ఆపద బాగున్నదని గిట్ల వేసినాక అంతే మళ్ళీ ఆపదత్తనము కాళ్ళు పడతాను లేకపోతే రాళ్ళు పడతాను 7 ఏళ్ల కింద వచ్చి అడుక్కొని పోయిను ఇప్పుడు ఎవరికేం ఆపద వచ్చిందని వచ్చినవు ఇప్పుడు ఎవరికేం ఆపద వచ్చిందంట నా పాంచను ఈ కంజర కొట్టే పోరానికి ఎక్కడ పోయినా గానీ పిల్ల దొరింపు అయితే లేదు ఒకవేళ దొరింపు అయినా గానీ పూలు పల్లెంటాలకే ఇచ్చుకపోతుంది మరి ఆయనకి అయితే కాద కింద చెప్పబోతుంది పాంచను ఎడమ గంట మెల్లే ఏటి రాయలింగో ఏ కుడి గంట మెల్లే ఏ గుడ్డి రాయలింగో వారి ఆయనకి ఎమ్లవాడ రాజన్న మైవలు ఉన్నాయి కాదు అయ్యో మరి ఎట్లా చేసుడో పాంచరు ఎట్లా చేసుడు అంటే ఆడు ఎమ్లవాడకు రావాలి ఆడు గుండంలో తానం చేసి ఆడు లింగధారణం చేసుకొని ఆడు సంకకు జోలి వేసుకొని చేతుల శూలం పట్టుకొని అక్కడనే ఎమ్లవాడ కాడ 5 ఇండ్లు జోగెత్తాలి మళ్ళా ఇంటికి వచ్చి 5 ఇండ్లు జోగెత్తినట్టు అయితే ఆయనకి బాసింగ బలం ఓడి కడతా పోరా అంటే ఎడియేసి లింగ ధారణ చేయాలంటావా చేసుడే అంటే దేవుడు జోర శూలం పట్టుకొని చూస్తాడు ఇప్పుడు వచ్చే ఆకాశ పండుగ ముంగడ వాళ్ళని లింగ ధారణ చేస్తాం గానీ వారి సంగతి అట్లా ఉండని పాంచను
అదే అడుగుతా అదే అంబార్ గురించి అడుగుతాడు. ఇదివరదాకా తాళం కొట్టిన పోరంది అంబారు పోయిందట. అటు అప్పటి నుంచి బలల చుట్టూ తిరుగుతాడు. మరి అంబారు దొరుకుతా దొరకదా, మరి వాళ్ళ చేతుల్లోనే పడ్డదా, మరి పొలవారికి ఇట్లా దాటిపోయిందా కింద చెప్పపోతే పాంచను. వారి అంబారు కూడా దేవుళ్ళని అడుగుతారు. అంబారు కూడా దేవుళ్ళని అడుగుతారంటే బాంచను. అన్నం లేకున్నా ఒక రోజైనా ఉంటారు, కానీ అంబారు లేని ఒక గడి ఉంటలేరు. పత్తి చేనులలో చూడుపో అయిపోయిన పొట్లాలు చెట్టుకొకటి ఉంటుంది బాంచను. ఇంత జాడ చెప్పు నేను తెచ్చుకుంటా. నాది సిక్కుడాకు సిటీ అబ్బా, నాది జంబాకు రాతో అయ్యబ్బా, నాది ఒక సెట్టు వనమో అయ్యబ్బా, నాది ఏ నూరు బాటో అయ్యబ్బా, నెక్కుత పెద్ద పూలి అబ్బా. వారి ఆనికి కొయ్యదాని మైవలు ఉన్నాయి కాదురా. అయ్యో మరి మళ్ళీ ఎట్లా చేసుడు? ఎట్లా చేసుడు అంటే ఆడు మంగళింటికి పోవాలి, గడ్డం మిసాలు గురిగించుకొని తడిబేడి తాళం చేసి కొత్త చీర కట్టుకొని కొత్త రైక దొడుక్కొని ఆడు కోట్ల ఇంటికి పోవాలి. కోట్ల ఇంటికి పోయి కాంటకాయ కొట్టు పెట్టి ఆనెత్తు బంగారం చొక్కోవాలి. ఒక్క బుట్టో నెత్తి నెత్తుకొని ఒక్క బుట్టో ఇంటికాడ వంచి పెట్టి ఉలకంగా ఓడి బియ్యం పోసుకొని 4 గల్ల నందిని పట్టుకొని అక్కడికి నా మొదటికి రావాలి. గద్దెల మీద ముక్కులప్ప ఎత్తి మళ్ళీ ఇంటికి వచ్చిన పోలే తిరుగువారం రోజున 2 గల్ల పాయిరాన్ని ఎదిరించి మొక్కాలి. మొక్కిన పోలే తెల్లారంగాని పెళ్ళము సీపురు గట్ట బట్టి ఆకిలు ఉడవంగా ఆకిట్ట దొరుకుతుంది పోరా అంబారు. 5 రూపాయలు అంబారుకి 25,000 ఖర్చా. ఇది లంజదేవుడు కాదా? నేను అందుకే చెప్పనన్నారా. చెప్పపోతే మీకు నీ గద్దెల బాంబు పెట్ట పదిలం పాంచను పదిలం శివసేనార్తి శనార్థయోగి మందంతా ఎప్పుడు వచ్చిర్రు? ఈ మందంతా ఎప్పుడు వచ్చిరంటే నా పాంచను. నువ్వు దేవుని కూకున్న వాళ్ళు వచ్చిరు, 4 ముచ్చట్లు అడుక్కున్నావని నువ్వు చెప్పన్నా సంత అయినావు కదా. అయ్యో మరి దేవత భక్తులు బాగా మంది వచ్చిర్రు అంటే నేను ఆగపోతున్నారా? నాకేమెరక పాంచను ఒక ఇట్లా ఏళ్ళ సందులోకి వెళ్ళి ఇట్లా చూస్తానా అనుకున్నా కాదు. అంటే నా దొంగ దేవుడు అనుకుంటున్నావు? అంటే ఇది 200 కూకున్న దేవుడు కాదా? సీ కాదు అంటే సీసేనా? అంటే కవిడా? మొత్తం కవిగా అనుకున్నాను. నాగలి దున్నేటి బంగారు మరుది, నాగలి దున్నేటి బంగారు మరుది, సదేవ ఎట్టన్నో పిలగా నాగలి దున్నేటి బంగారు మరుది, నాగలి దున్నేటి బంగారు మరుది, నాగలి దున్నేటి బంగారు మరుది, సదేవ ఎట్టన్నో మరుది, నాగలి దున్నేటి బంగారు మరుది. కట్టము గజ్జలమనే కట్టము గజ్జలమనే కట్టవిడ బామా కట్టము గజ్జలమనే మీద మరి కంటి జబలుంటే కదా మీద మరి కంటి జబలుంటే వాటి మీద పెట్టుకోవా వదిలే కదా మీద మరి కంటి జబలుంటే ఏందో ఏం లేదా? ఏంటి? అయ్యో ఆకలి అయితే లేదా? మొన్ననే అద్దుపోయినాయి గా నారుమాడి అంత ఒడ్డు గడ్డి పడ్డది. తోట్ల గడ్డి బాగా పడ్డది, పోయి పీకుపో. గడ్డి మిగతానికి వచ్చింది. ఇక ఏం పీకడానికి వచ్చినావు? గది కూడా తెలుసుకోవా పిల్లగా? అయ్యో ఒడ్డు మీద మరి కుటుంబాలు ఉన్నాయి, ఒడ్డు మీద మరి కుటుంబాలు ఉన్నాయి, సదేవ ఎట్టన్నో పిల్లగా ఒడ్డు మీద మరి కుటుంబాలు ఉన్నాయి, ఒడ్డు మీద మరి కుటుంబాలు ఉన్నాయి, ఒడ్డు మీద మరి కుటుంబాలు ఉన్నాయి, సదేవ ఎట్టన్నో మరి ఒడ్డు మీద మరి కుటుంబాలు ఉన్నాయి, ఒడ్డు మీద మరి కుటుంబాలు ఉంటే ఒడ్డు మీద మరి కుటుంబాలు ఉంటే కట్టబిడ పెట్టుకోవా వదిలే ఒడ్డు మీద మరి కుటుంబాలు ఉంటే అయ్యో కట్ట మీద మరి కాకులు ఉన్నవి, కట్ట మీద మరి కాకులు ఉన్నవి, సదేవ ఎట్టన్నో పిల్లగా కట్ట మీద మరి కాకులు ఉన్నవి, కట్ట మీద మరి కాకులు ఉన్నాయి, కట్ట మీద మరి కాకులు ఉన్నాయి, సదేవ ఎట్టన్నో మరి కట్ట మీద మరి కాకులు ఉన్నాయి, కట్ట మీద మరి కాకులు ఉంటే కట్ట మీద మరి కాకులు ఉంటే చెట్టు మీద పెట్టుకోవా వదిలే కట్ట మీద మరి కాకులు ఉంటే కట్ట మీద మరి కాకులు ఉంటే, కట్ట మీద మరి కాకులు ఉంటే చెట్టు మీద పెట్టుకోవా వదిలే కట్ట మీద మరి కాకులు. అయ్యో చెట్టు మీద మరి సిలకలు ఉన్నవి, చెట్టు మీద మరి సిలకలు ఉన్నవి, సదేవ ఎట్టన్నో పిల్లగా చెట్టు మీద మరి సిలకలు ఉన్నవి, చెట్టు మీద మరి సిలకలు ఉన్నాయి, చెట్టు మీద మరి సిలకలు ఉన్నాయి, సదేవ ఎట్టన్నో మరి చెట్టు మీద మరి సిలకలు ఉన్నాయి. కొసేపాగుతే కొండ్రగల్తది కొసేపాగుతే కొండ్రగల్తది తిన్నాక పోదామా వదిలే కొసేపాగుతే కొండ్రగల్తది కొసేపాగుతే కొండగల్తది, కొసేపాగుతే కొండగల్తది, తిన్నాక పోదామా వదిలే కొసేపాగుతే కొండగల్తది. గట్లచ్చవాన గిట్లచ్చ మబ్బు, గట్లచ్చవాన గిట్లచ్చ మబ్బు చెప్పన్నో అన్నో పిల్లగా గట్లచ్చవాన
ఎందుకంటారంటే ఇల్లు మా మేనత్త కొడుకులు మేనబాడు కావులు మేము ముగ్గురం కలిసి ఒక్కటే బయలుదే వేయినము వాళ్ళేమో శుద్ధమొద్దులు అయ్యిండే క్లేవర్నైనా ఇక గిన్నెలు చేసుకొని నేనేం సంసారం చేస్తానని నా తగ్గట్టు పిల్లగాడు కావాలనని అగో ఇటువంటి పిల్లగాడిని నేను లవ్ చేసి ప్రేమించి పెళ్లి చేసుకున్నా అగో అది మనసులో పెట్టుకున్న లచ్చవ్వా నన్ను కొట్టి లంజాన్ని పేర్ర పెడుతుండ్రు ఇవాళ ఎందుకో నాకు పుల్లడి కూరల మీద బుద్ధి పుడుతున్నది ఇంత మామిడికాయ పచ్చడి ఉన్న తిను ఈ పాడు కానీ ఇంకా పుల్లగా ఉండాలి ఇంత రేగ్గా పచ్చడి ఉన్న తిను ఇంకా రొడ్డు ఉండాలి ఇంత నిమ్మకాయ పచ్చడి ఉన్న తిను నాకు వద్దు ఇంత ఇసిరికాయ పచ్చడి ఉన్న తిను ఇంకా పుల్లగా ఉండాలి ఇంత చింతకాయ పచ్చడి ఉన్న తిను ఇంకా రొడ్డు ఉండాలి ఇక మరి నేనేం చేయాలి నా దగ్గర ఉన్న పచ్చళ్ళన్నీ ఇవే ఉన్నాయి అవ్వా ఇక మరి నేను ఏడికి పోవాలి ఉన్న పచ్చళ్ళని అద్దన్నావు ఇంటికన్నావో అగో 7 దాసోళ్ళు మరి నేను ఏడికన్నా పోతాను అని అగో ఎట్లా పోతున్నారు ఓ రామ రామ చాబంతి భూబంతి చాయున్న బాల రామన ఉయ్యాలో శ్రీహరిదేవన ఉయ్యాలో చాబంతి భూబంతి చాయున్న బాల రామన ఉయ్యాలో శ్రీహరిదేవన ఉయ్యాలో ఎడబోతారో రామన ఉయ్యాలో శ్రీహరిదేవన ఉయ్యాలో కన్నడడి రత్తలు దాటే రామన ఉయ్యాలో శ్రీహరిదేవన ఉయ్యాలో తిరగొనలాడేడి చింతలు దాటే రామన ఉయ్యాలో శ్రీహరిదేవన ఉయ్యాలో చాబంది భూబంది చాయున్న బాల రామన ఉయ్యాలో శ్రీహరిదేవన ఉయ్యాలో అల్లల్లో అలనేరల్లో అల్లల్లో అలనేరల్లా అడిగెళ్ళిరా దాసి వల్లురో అల్లల్లో అలనేరల్లో అల్లు ఏడగూడనే వస్తవున్నరో అల్లల్లో అలనేరల్లో పోషే నీ అవ్వకు పోసిన్నా నీ అయ్యకు పోసిన్నా నీ అక్క చెల్లెళ్ళకు పోసినా నీ బావలకు పోసిన్నా నీ బామ్మర్దులకు పోసిన్నా నీ కుండల పోసిన్నా నీ కూరట్ల పోసిన్నా నీ బొట్ల పోసిన్నా నీ బొండిగల పోసిన్నా పొట్టి సమితి పోసి అన్న మాత్కారానికి అన్ని తిట్టు తిడతావే నువ్వు మరి ఉడకపోసు ఉబ్బరపోసు చెమట పోసు పోసేందే బొడ్డు కోసి బొందలేసినవా అగో నీ పేరు పోసి కాదా పోసక్క అని పిలవాలి అంటే సానా మరి మోట సాని సత్తు గోడ విత్తు అన్నట్టు ఆ బుగ్గ కొత్తుకో బూరోలో వంగుద్ది అది కరెంట్ కాదా అయితే బల్ల కొత్తుకో బర్రు అంటది అగో మూలలు లేవే మొన్న కూర్చున్న మూల అన్ననే ఉంటే ఇది కూడా అందులోకి ఓని అబ్బా సెప్టిక్ కాదా సెప్టిక్ అయితే నీకేనాయం పోరి ఎందుకు ఇప్పుడు సర్కార్ దాకానే పోతే డాక్టర్ సగం వస్తాడు సర్టిఫికెట్ ఇస్తాడు రేవంత్ రెడ్డికి అప్లికేషన్ పెట్టుకో నెలకు 4,000 పింఛన్ దిగత్తది ఇక నాకు సెప్టిక్ గానీ 4,000 పింఛన్ తయారు చేసిన అయ్యో పిర్ర కూసుండి తినచ్చు గరీబు నానచ్చు పోసక్క బట్ట బాయకుంటే బతకచ్చు ఇక మా దుర్సాని ఉత్త మనిషి కాదు మరి నీ దగ్గర ఏమన్నా పుల్లడి కూరలు నేను వచ్చిన ఓహో పుల్లటి కూరకు వచ్చినవా ఇగో గిట్ల ముక్కుల్లో పక్కులు తీసుకొని 4,000 వేసుకొని నాకు ఇంకా ముక్కుల్లో పక్కులు తింటారే పుల్లగా ఉంటాయి అవి ఎట్ట పాడు పడితే అగ్గో బబిలిక ఉన్నట్టు ఉంటది మరి నువ్వు ఎప్పుడన్నా తిన్నావా ఓ పక్కులు తిని 10 మందిని అన్నా 10 మందిని అంటే బిడ్డ 8 మంది పోయినరు 2 మిగిలినరు వేరే ఇగో ఇల్లే 2 ఏ వాతకాళ్ళు ఏం పేరు పెట్టుకున్నవే నీ పేరు ఎండిపోతు నీ పేరు తిండిపోతు మీ ఆయన పేరు దున్నపోతు మరి నీ పేరు మోరదోపు మోరదోపు ఉంటారే ఉండరా అవ్వా మరి సరే ఆ కూరలు కానీ ఏమైనా పచ్చాలు ఉన్నాయా
పచ్చల్లా పచ్చళ్ళు పత్తిర్ర వెచ్చంగాని లేయద్దట తీయద్దట అగో ఏమైనట్టు 4 రోజుల దాకా నడింట్లో పోవద్దట ఆడోళ్ళ తలగద్దట మొగోళ్ళ తలగద్దట ఇప్పుడే తలగు పోసుకొని గలవల కూసున్నా నువ్వు వచ్చి పిలుస్తున్నావబ్బా సరే నువ్వంటే ఏ పోతివి నేను పోయి వేసుకొస్తా వచ్చి ముండ ఏడేడ తిరిగి వచ్చినావో ఇంట్లోకి పోతే తొక్కు కుండలు ముట్టుకుంటే తొక్కులు ఖరాబ్ అయితే మా అత్త నేను ఎత్తే కొరిగిస్తుంది సరే మన అన్నంటే దాంటివి మరి బావేటి వేయండు నువ్వు బావ చూస్తానని వచ్చినవా నా చూస్తానని వచ్చినవే అగో బావది నేను ఎందుకు చూస్తానే మరి బావా బావా అని కలవరిత్తన్నవైన లేడు ఎటు వేయండు అయ్యో పోతాడు 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 పోతు బింకడి దాగి పొద్దుకు వచ్చి దర్వాజా పట్టుకొని ఊగులు ఆడతాడు అయ్యో ఇక దర్వాజా పట్టుకొని ఊగులాడేనా ఇక బావా ఎందుకు తొవ్వలని అసంటి మరదాళ్ళు కలిస్తే కూడా పట్టుకొని ఊగుతాడబ్బా నన్ను పట్టుకొని ఎందుకు ఊగుతాడే అన్న సొంటోడు అవు నన్ను చూసుకున్నట్టు నిన్ను చూసుకున్నట్టు నాకు వెట్టినట్టు నీకు వెట్టేటోడు రాములు నాకేం పెట్టిండే నీ మొగడు నా మొగడు నీకు ఎప్పుడు పెట్టలే నాకేం పెట్టిండే అబద్ధం ఆడకు లంగముండ తిన్న కడుపు ముంగడ పెట్టుకొని బరకద్దొక్క ముండ నా మొగడు పోయిన బెత్తారు తుమ్మల్లా నా మొగడు నీకు లేవట్టి పెట్టంగా నా 2 గంటలతో చూసిన నేను ఓ దేవుడు ఏం పెయిన పెత్తారు తుమ్మల్లగా నాకేం పట్ట వాటిలు ఎర్రవట్ట వాటిలు లేవట్టి పెట్టున్నా మొగడు నీకు ఏంటిదో పెట్టింది కట్టెల మోపు కట్టెల మోపుకే ఇంత ఇచ్చాలక పడుతున్నావే కట్టెల మోపు ఎంతైనా నువ్వు ఆడదానివే నేను ఆడదాన్నే నీకు లేవది కట్టెల మోపు నాకు లేవది ఇక బావకైతే లేపుతుందా అని ఇక భావం లేవట్టు అన్నవా కట్టెల మోపు గదే అంటన్నా గాని మరి సరే మరి నీ కొడుకులేడా ఓ నా కొడుకులు ఒక్క కాడు ఉంటారు చెల్లే నా కొడుకులు ఆగరు ఓ గక్కడో పోరడు గిక్కడో పోరడు అందరు కలిసి ఇక బిడ్డ ఆటలకు బయలుపోతారు ఇక వాడు ఏడ ఆడతాడో అని విల్తాగాడు పెడతాడు ఏంటిదో పెట్టేది తొక్క రాజులు ఈ అత్తమ్మ వచ్చింది అప్పలిత్తదట పెడదురు ఆ కొడక అప్పలిచ్చేదేంది పెట్టేది ఏంటి నీకు అర్థం కాలేదా అతికి నెల్కి పడతావే నీ గుణముల మన్నవాడ పాపము 10 రోజులు ఇళ్ళకి కొమరన్న స్వర్గస్థుడు అయిండు ఆయన పేరు విని ఇలా మటన్ అంటిండ్రు ఏటల కోసి కోళ్ళ కోసి చికెన్ అంటిండ్రు బగారేసిండ్రు వైట్ రైస్ సాంబారు అప్పాలు కూడా చేసిండ్రు పొల్లగాడు చూసి అమ్మ అప్పాలే అన్నాడు అది కొడుక కొమరన్న మొక్కటానికి చేసిండ్రు మనకి తెంగిలు అయితే అంటారు మన అత్తమ్మ తెత్తనన్నదిరా పొదటిలు ఫోన్ చేసింది అన్న వల్లే పొల్లగాడు ఆడుకొని వేయిండు దేవుడు దొబ్బుకొచ్చినట్టు నువ్వు రానే వచ్చినావు మా అత్తమ్మ వచ్చింది అప్పాలు తేవచ్చు ఇక అని ఆశకు వచ్చింది తొక్కు పెడతాడే అంటాను మరి అత్తమ్మ వచ్చింది కొడుక రారా అప్పాలు తెచ్చిందంటే రాడా తెచ్చిందంటే వచ్చిందంటే రాడు ఇత్తనంటేనే వస్తాడు ఇప్పుడు నువ్వు అప్పాలు ఇస్తానని వాడు వచ్చి పెడతాడు నీ గండం పాడుగాను నీ కొడుకు అచ్చుడు అద్దు నేను అప్పాలు ఇచ్చుడు అద్దు ఆ తొక్కు పెట్టుడు అద్దు అద్దా అద్దు గటవంటి 6 దాశలు నిన్నటి కూరలు నిమ్మకాయ పచ్చళ్ళు పొరగింటి పుల్ల కూరలు అడుక్కున్నారు అటువంటి దొరసాని వేడికి పోతామని వాయి నువ్వు వచ్చి నెల్ల వదిలే నువ్వు వచ్చి నెల్ల వాయి నువ్వు వచ్చి నెల్ల వదిలే నువ్వు వచ్చి నెల్ల రాక రాక నువ్వు వచ్చినవంటే నీకు నీళ్ళు ఇస్తామంటే సిలివేనే శీఘ్రం అంటే శంభోనా ఇక మాకు తెలియదు మా సన్నిలకే శీద్రం అన్న రంధ్రం అన్న తూట అన్న పొక్క అన్న ఓలుసు అన్న చిల్లు అన్న ఒక్కటేనా ఒకటే నీళ్ళు ఇస్తామంటే సిలివేన చెంపు మందం ఇస్తామంటే దొరికిన నీకు బీట ఇస్తామంటే పలిగిన బీట రాక రాకను అయ్యో అయ్యో చూస్తుర్రే రాక రాకను వచ్చినవంటే కడుపుల వల్ల అన్నం వండుదామంటే ఇస్తాను బద్దు వండి వండామంటే గుడ్డ వినిపోడి గుడ్డ వినిపోడు బాగా గుడ్డు పెడితే గుడ్డ వినిపోడు అంటారు మన ఒక్కటే పెట్టింది కదా గుడ్డు వినిపోడు అంటారు వండి వస్తామంటే గుడ్డు వినిపోడి మన బరండి చాపు ఆకు నీకో కోటరు నీకు చీర తెస్తామంటే చిల్లర లేపు నువ్వయ్య తవ్వల చీరల అంగడి నా కోటి కోని నువ్వు కొనుక్కో రాక రాక నువ్వు వచ్చినవంటే
ఆడికెళ్ళిగా దాసి పడతలే రామ ఓ రామ వాళ్ళు పొన్నారి మాలు కచ్చిరి రామ ఓ రామ అమ్మా శివకరికి దేవి అక్కడ పోంగనని అమ్మమ్మ కూడా అంటి పెట్టుకుంటూ పట్టుకొని వచ్చినావా ఎవరింటికి పోయినా నాకెవరు కూరయ్యారే ఆ పొట్టిదన్న సొట్టు ఇచ్చింత ముళ్ళ కట్టుకొని వచ్చింది దాని ముళ్ళ ముక్కగలగా ఏం తెచ్చిందో దాన్ని అడుగు. అవునే ఏం తెచ్చినవే ఆగు ఇడువు ఆగో తెచ్చరాక ఆగిన ఉమ్మగిల్లరాక ఆగవా నేను ఆగను ఇడివే అయ్యో ఏది బాలిసిందా ఇది అయ్యో ఏది ఏది అంటే అయ్యో ఏది ఏది అంటే నాకేమరికనే ఏం ముళ్ళ కట్టుకొచ్చినావు ఎక్కడిడిచినావు ఏడ దులిపినావు ఏడది వచ్చిందని ఏడ కూసుండి అనుకులాడుకుంటున్నావు పిల్ల. అగో పచ్చళ్ళ మళ్ళా ఇంత పచ్చి పులుసు పోసింది ఇక అక్కడ కట్టిన ముళ్ళకి ఇక్కడనే ఇడిచిన కాదు నీ కొంచెం మాటలని కొంగుల పులుసు ముళ్ళ కడితే ఆగుతాది పిల్ల. అగో దుర్సాని పోంగ నాకేమన్నా ఇచ్చిందా? అగో నీ కటోరకు ఏమైంది? నా కటారకు పక్కకు పొక్క వేయింది. అగో మరి నీ కటోరకు ఏమైంది? నా దానికి కంచులు ఎడేలు పైన దగ్గర వచ్చి దరిద్రపు దానికి ఇచ్చిన 2 పట్టుకున్నది కంచరోళ్ళ ఇంటికి వేయింది. ఆయన బాగా వరస అవుతాడు కంచర్ నాగయ్య పొట్టిదాన ఎటచ్చినామంటే ఇగో నది పక్కకు పొక్క వేయింది బాగా గింతలు అక్కొత్త ఉన్నది. మరి ఇంకోటి ఎవరిదే అంటే నా అంచులు ఎడేలు పైన దగ్గర వత్తు అని మా అక్క ఇచ్చింది అన్నదట. మా పడికి రాపో ఆడ పెట్టిపో అన్నదట. మళ్ళవో వరకు అయినా కడుపు గుత్త మనిషి కళ్ళు కమ్ముకొని తాగిండు. ఇప్పుడు అవి 2 కటోరలు మూలబడ్డాయి. నీ కఠోరే గట్టుకున్నదట. ఇగో ఈయన అంటాడు ఇప్పుడు వచ్చి చెప్పనే బట్టి ఆమె కఠోర గట్టుకున్నదని. ఎప్పుడు చూసింది? మనం ఎప్పుడు వేసి ఇచ్చినావో ఎప్పుడు చూసిండో చెప్పనే బట్టి దగ్గరికి వచ్చి ఆమె కఠోర గట్టుకున్నది మీ కఠోర కన్నా. అమ్మవారు చూసినవా ఆ తల్లికి 9 గడియలు ఎప్పుడైతే ఆ తల్లికి దాడుతున్నాయో అమ్మమ్మ నిలుగుతాలే ఏంటే పసిపిల్లను కాళ్ళతో దొక్కి మెడలు పట్టి గుంజ పడితే బతుకుతా అదే పిల్ల. లచ్చవ్వ మావ నన్ను గుంజపోతే గీత పొచ్చిగా పాడైనా. అబ్బా అది లబ్బర్ అనుకుంటాను పిర్ర గుంజుతే తాగటానికి. అక్క నేను ఏం చేయండి? చచ్చిపోతారు పిచ్చిముండ. ఇగో నేను ఇసురలు తెచ్చిచ్చిన నువ్వు తలకు పోయి ఏ విసురలు తట్ట తెచ్చినా గడ్డపార తెచ్చినా మొట్టు తెచ్చినా గొడ్డలు తెచ్చినా కుండె నీళ్ళు తెచ్చినా గా గొడ్డలు మొట్టేందుకే బొడ్డు నరకవా? రూపాయి వారెత్తే బ్లేడ్ వస్తుంది. నిన్ను చూసి రూపాయికి ఇస్తాను ఇప్పుడు 5 రూపాయలు అమ్మ. 5 రూపాయలు పోతావో నీ పిల్లకన్నా ఎక్కువనా? ఈ రాత్రి 25 ఇయ్యరు. నువ్వు గట్టే చేసినావు. మా కాలాన బిలేళ్ళు ఉన్నాయా? ఈ పొద్దు కాగానే పానం కుసుగుంపున్న అయితే కావచ్చు అనుకోని గొడ్డలు మెత్తగా నూరుకొని ఇక గొడ్డలు నువ్వు మొట్టు మంచం కింద వేసుకొని పందు. డెలివరీ అయినాక మంత్రసానికి ఏర్పాటున్న ముచ్చటేనా మొట్టు మీద బిడ్డని వండబెట్టి గొడ్డలందుకొని ఒక దెబ్బ ఉచ్చుకుంటే బిడ్డిటు బొడ్డాటు కేలు కథం దుకాణం బంధు. నేను గట్ట చెయ్యా. మరి ఎట్లా చేస్తావు? జాలారి బండలోన జాలారి బండలోన నీలారి గొలవా ముక్కులేసిన గొడ్లేసిన మాడకంటూ అయ్యో మాడకు నున్నలైనా నున్నట్టుతుందే పసిపిల్లని మాడ వినకుండా బతుకుతా అదని మాటలు కానీ పిల్ల గుండుకుండ్రా రావద్దా? గుండ్రగా రావనంటే దగ్గరకు ఒక్కరు దరిద్రం దాన గుద్దుకుంటారా? అయ్యో మాడకు నున్నలైనా నున్నలంటుతుండ్రా చేసిన రెక్కల అయ్యో తడవేడి తనములు తనములే వద్దరు ఏంటే సాగరోళ్ళు బట్టలు తిన్నట్టు బండకేసి కొడతాను బతుకుతా అదే పిల్ల. అగో పిల్ల మురికి పోద్దాయే. మురికి పోవన్నంటే ఈట సబ్బు పెట్టు. అవి బట్టలు పెడతారు ఈట సబ్బు. అయితే సంతూర్ది పెట్టు. అంటే వేరే ఊరుదట. పరాయి ఊరిది పెడితే పైత వస్తుంది సంతూర్దే పెట్టు. అయ్యో తడవేడి తనములు తనములే వద్దరు తడివేడి తనములు దోకి దోకి పోయొచ్చు దొంగలైతుంది.
ఎంత కనిపోయాలి అబ్బా గా మీదికెళ్ళి దింపిన నీళ్ళు కాళ్ళ విన పోసుకుంటారు కడుపు గుత్తముండ తాగుతారే దబ్బర ఈ పిల్లలు పట్టుకొని ఇంట్లో పోతే ఇంత దయ్యమో ఇంత భూతమో ఇంత గాలి వస్తుందని అందుకే నా కాళ్ళ చుట్టూ దింపుకొని పిల్ల చుట్టూ దింపుకొని కడుపులో పోసుకుంటే ఉబ్బర పోసి ఉడకపోసింది అత్తయ్య అని మింగిన. అబ్బా నీకు భలే ఇక మాతులు అత్తయ్యే ఏమాత్రం ఐడియల్ జీవితాన్నే మారుతుంది. ఇక ఐడియల్ ఉంటావా అందులోనే ఉంటా. ఎయిర్టెల్ కు రావా అస్సలు రా. ఎయిర్టెల్ కచ్చినాడు ఎంటికలు లేకుండా గీకిత్త పొచ్చిదానా అమ్మా శివకలికి దేవి నీకు సక్కదనాల సుక్కలాంటి బిడ్డ పుట్టింది. మరి మంత్రసాని బొడ్డు పోసింది కన్నీళ్లు చల్లింది తడిబెడి తానం పోసింది. ఆ పిల్ల పాలకేడుస్తున్నట్టున్నది. చెప్పు చీపురు తెచ్చుకొని ఛాతి వీనికెళ్ళి ఉడుచుకొని 5 దారలు వాటి వీన విండి ఆ గలవ ముంగటేసి పొయ్యిల బూడి తెచ్చుకొని నొట్టికి బొట్టు పెట్టుకొని కుడి రొమ్ము తీసి పిల్లను ఇట్లా ఉచ్చు సిగ్గు అవుతుంది. ఏం సిగ్గిది 3వ ఈత. ఈత కాదే కానుపు అనాలే. నువ్వెందరిని అన్నావు? ముగ్గురిని. మరి 3 ఈతలు కాదా? ఈతలు కాదే కానుపు అనాలే. మరి కీతలే అంటారు. గట్టి ఎట్లా అంటారు? బర్రింతే ఏమంటారు? బర్రీనింద గొర్రింతే గొర్రీనింద మేకింతే మేకింద మనిషి ఇంతే మనిషి కోమలాంగి నాకు ముద్దుల కోమలాంగి నాకు ముద్దుల బిడ్డ పుట్టిందే కోమలాంగి నాకు ముద్దుల బొడిలారా మీరలంతా బొడ్డు రోజున గజ్జల కొడవలి బొడ్డు రోజున గజ్జల కొడవలి బొడ్డు రోజున గజ్జల కొడవలి తలాపులయ్యిందే బొడ్డు రోజున గజ్జల కొడవలి తల్లి చూసినవా ఎప్పుడైతే అటువంటి ఒక్క కట్టుకున్న భర్త వీనబడి కలకల కన్నీరు దియంగా 2 కొడుకులు కన్నీరు దియంగా పట్టం మీది ప్రజలు కళ్ళ చూసిండ్రు. అమ్మ జరిగేది జరకమానది కానున్న కార్యము కాక తీరది. ఆయన కాస్త ముందు వేండు తర్వాత మనం పోతాం. నిందలేంది బొందరిండది పులివాతన వడి రాదు ప్రాణం పోనున్నదని పరమాత్ముడు రాయవచ్చు. రాకను మానదు ప్రాణికి ముచ్చు అరణ్యమునకు ఏగిదాగిన పోకను మానదు ఈ శరీరము ఎన్ని విధంబుల పెట్టి పోషించి రక్షించిన దీవం అన్నారు. తనువు ఎవరి సొమ్ము తనదాని పోషింప ద్రవ్యం ఎవరి సొమ్ము దాసుకొనగా ప్రాణం ఎవరి సొమ్ము పారిపోవక నిలువ విశ్వదాభిరామ వినరవేమన్నారు. చుట్టాలు బంధువులు చుట్టూ కూసుండంగా ఎవడచ్చు కొంచెంగా ఎవలడ్డము లేరు. అమ్మా 1,000 మంది వైద్యులు కూడి వచ్చిన గాని మరణం అయ్యటి వ్యాధినివ్వడు మాన్పలేడు. ఎన్నటికున్న మానవుడు అక్కడోడే కాని ఇక్కడోడు కాదు. మీరు 10 రోజులు పంతవల కొట్టుకొని ఏడిచిన సచ్చిన మీ భర్తలేవ్వడాని పొద్దు ఊగుతా మరి సంధ్య పీనుగా అవుతుంది తెల్లారితే పాసి పీనుగా అవుతుందని అగో కట్టుండ్రి పాడే అన్నారు. పెట్టుండ్రి రాజును పాడేవిదన్నారు. పెద్ద కొడుకు చేత అగ్గి కుండ పట్టించుకొని మరి రారాజును దహన క్రియలు ఎత్తమని విష్ణువీశ్వర బ్రహ్మ ముగ్గురు అందరమ్ములంట అందరమ్ములంట వారి మాయతో చేసిన మనము మట్టి బొమ్మలంట అయ్యా మాయ రూపులంట. వారి మాయతో చేసిన నేను మట్టి బొమ్మలంట అయ్యా మాయ రూపులంట. 9 కిటికీల దర్వాజలతో మాటలాడుకుంటా నేను ఆటలాడుకుంటా. ఓరినాడు యమునొల్ల నాయన గుందుకరమ్మంట జీవిని గుందుకరమ్మంట. ఆ యమునొల్లొచ్చి తోలిక పొంగ ఎవ్వరు రారంట ఇక్కడ ఏమా కుంపటంట. కొడుకులున్నారని బిడ్డలున్నారని కొంతమురోకే మనస కొంతమురియవోకో యమునొల్లొచ్చి తోలిక పొంగ కొడుకులు రారంట మరెంబడి బిడ్డలు రారంట. మేడ
పిల్లలున్నాయని మిద్దెలున్నాయని కొంత మురగబోకే మనసా కొంత మురగబోకో ఎవరొల్లొచ్చి తోలుక పొంగ మేడలు రావెంట మరెంబడి మిద్దెలు రావెంట దానము ధర్మము చరణి పదార్థము ధర్మము తనయంట జీవ ధర్మము తనయంట నువ్వు చేసిన పుణ్యము చేసిన పాపం వచ్చును నీ అంట జీవ వచ్చును నీ అంట మూడు తవ్వలు చూసిండ్రు దించుండ్రు దింపుడు గల్లం ఎత్తమన్నారు దిక్కుమల్లి వనికైనా దింపుడు గల్లం వెయ్యాలంటారు దింపుడు గల్లం ఎందుకు చేస్తారు అరగంట సేపు ఆలస్యం అయితే అందినోళ్ళు అందనోళ్ళు అందరూ చూస్తారా అని మనిషిని 2 టైములు మిస్ కాకుండా చూడన్నట మొదలు ఎప్పుడంటే పెళ్లి పోరు మీద కూసున్నప్పుడు అప్పుడు పసుపు బట్టలతోని నొట్టికి పెళ్లి తిలకం దిద్దుకొని భాషంగం కట్టుకొని తల వీన తిలకర బెల్ల ఉన్నప్పుడు పెళ్లి పోలు వీనున్నప్పుడు చూసిన పెద్ద మనుషులు ఏమంటారు పలవరేదురా పిల్లకు పిలగానికి పెళ్లి కరచ్చింది మొక్కవులు అంటారు అటెంకా పెండ్లాన్ని విడిచిపెట్టి 66 లగ్గాలు వేసుకున్న గాని మొదటి కల మొక్కవుల మల్లెనక చీరు రాదు మల్లెప్పుడు చూడాలే సచ్చిన మనిషిని పాడవీన వెట్టంగా తప్పకుండా చూడాలి పాడవీని మనిషిని వంటవై కాత్తంలో పెట్టి కాలబెట్టినాక 10 రోజులు పంతవలకు కొట్టుకొని ఏడిచినా ముఖం మనకు గనిపియది అప్పుడు అటువంటి ఒక్క దింపుడు గల్లము వేసిండ్రు 4 పాడు కొమ్మలకు 4 కొత్తలు వేసిండ్రు 4 విరికిళ్ళ నూకలేసి వెనుకున్నోళ్ళు ముందు కచ్చిండ్రు ముందున్నోళ్ళు వెనక కచ్చి గోవింద అన్నరేమో పాడలు లేపినారా గండపు కట్టలు మరి గండపు కట్టలు సింత సాగరతోని ఆకాశానికి జానని కూడా కాట్టం పేర్చుని కాట్టం 3 సుట్లు తిరిగిండ్రు కాట్టం లోపల రారాజును వండబెట్టంగా కన్న తల్లి ఏమన్నది కొడుకులారా భర్త లేని ఆడిది బండల్ల బండ మొగుడు లేని ఆడిది మొద్దుల్ల మొద్దు అంటారు భర్త ముంగడి సాగు నేను బంగారు సాగు కోరుకున్నా మీ బాబు చచ్చిపోయినాక ఈ బతుకు బండలు ఏర ఈ బతుకు నాకు పట్టది కొడుక ఇక రండనయ్యి కొడుక నేను రాజ్యమేరాబోను ఇక ఉండరాయి కొడుక నేను ముంగిల్లు ఊడవరా ఆడిదానికి అన్నల రాజ్యం అడవి రాజ్యం కొడుకుల రాజ్యం కొండ రాజ్యం అంటారు దొంగల రాజ్యం దోపిడి అంటారు భర్త అయ్యలేని స్వరాజ్యం అంటారు కొడుక మీ బాబు వేయినాక ఈ బతుకు నాకు పట్టది కొడుకో మీ తోడ పుట్టింది మీ కూడా పెరిగింది మీ శల్య ఉంటుంది చంద్రవతి పదిలము సాదుకుంటే మీకు పుణ్యము కొడుక సంపుకుంటే మీకు పాపమా అని ఇది పెరగాలి పెద్దది కావాలి బట్ట కట్టాలి బలగముల గలవాలి ఇంటికి ఇల్లాలు కావాలి తొంతి కడవ కావన్నారు 2 కొడుకుల విరుసుకున్నది 2 కోడళ్ళ విరుసుకున్నది బిడ్డలారా నాకు బిడ్డలే నాడు కొడుకులే అల్లుళ్ళు అనుకున్న కోడళ్ళు బిడ్డలు అనుకున్నా నేరగన్న బిడ్డ చంద్రవతి దేవిని మీ చేతుల్లో పెడతన్న మీకు ఆడి బిడ్డ కాదు బిడ్డోలే పెంచుకోమ్మని 2 కొడుకుల కాళ్ళు మక్కింది 2 కోడళ్ళ కాళ్ళు మక్కి బిడ్డను తీసి వాళ్ళ చేతులు పెట్టి కొంగు నడుము చుట్టుకున్నది పెద్ద కొడుకు వచ్చి కాత్తానికి నిప్పు పెట్టంగా అగో కాత్తం 3 సుట్లు తిరిగి కాత్తం లోపల దునికి భర్తతోనట్టుగా సతీ సహా గమనం అంటే భర్తతోనట్టుగా కాత్తంలో పడి సచ్చుడు అగో ప్రాణం ఉండంగానే భర్తతోనట్టుగా కాత్తంలో దునికి కాలి బూడిదైపోతున్నది ఆ కన్న తల్లి భార్య భర్తలను దానం చేసుకున్నారు చంద్రగిన్న శర్రతానం చేసి మరి అటువంటి ఒక్క నాయన్న గంటెడు మధ్యకారగిచ్చి గంట చేపాడ కూసుండి ఇంటికి వచ్చే వరకు సాకలి రాధవ్వ ఊడిసింది సల్లింది పెద్ద కోడలచ్చి దీపం పెట్టింది పూలేసేటోళ్ళు పూలేసిండ్రు పత్తిరేసేటోళ్ళు పత్తిరేసి అగో సచ్చినోళ్ళు ఇంట్లో నిద్ర చేయద్దు బయట బస్ స్టాండ్ల వన్న మంచిదా అని వచ్చిన చుట్టాలు చెప్పకుండా చెయ్యకుండా ఎక్కడోళ్ళు అక్కడనే వెళ్ళిపోతున్నారు ఇట్లా 1 రోజు రాయరా 2 రోజు రాయరు తంగేడు ఎట్ల కింద వీరనాగమ్మ నా బాల చతురమ్మ తలవారు మోసుకున్న వీరనాగమ్మ నా బాల చతురమ్మ
తంగేడు ఎట్ల కింద వీరనాగమ్మో నా బాల చందురమ్మ తలబాలు పోసుకున్న వీరనాగమ్మో నా బాల చందురమ్మ నువ్వునేలు ఏకమాయి వీరనాగమ్మో నా బాల చందురమ్మ వీరనాగమ్మో నా బాల చందురమ్మ పరికి చెట్ల వీరనాగమ్మో నా బాల చందురమ్మ పర్వరాజ పరిగెత్తు వీరనాగమ్మో నా బాల చందురమ్మ కొడుకున్న కొడుకు పుడత వీరనాగమ్మో నా బాల చందురమ్మ కౌరలి బోనాలు వత్త వీరనాగమ్మో నా బాల చందురమ్మ ఆడపిల్ల నాకు పుడితే ఆడపిల్ల నాకు పుడత వీరనాగమ్మో ఆడపిల్ల నాకు పుడత వీరనాగమ్మో నా బాల చందురమ్మ ఐవరి బోనాలు వత్త వీరనాగమ్మో నా బాల చందురమ్మ మంజులా మనసు పడుతునే నీ మీద మరదాలా నీ మేడ భావను నేను కాదా మంజులా మనసు పడుతునే నీ మీద మరదాలా నీ మేడ భావను నేను కాదా పున్నీల రైక దొరికి ఎగబడెక్కి నువ్వు పోతుంటే పున్నీల రైక దొరికి ఎగబడెక్కి నువ్వు పోతుంటే అందరి నడుపుతాను నిన్ను పక్కనే జానా ఉంగరాల కురులో బంగారు గుర్తు తెడలే ఉంగరాల కురులో బంగారు గుర్తు తెడలు ఏంది అంతగానం తినకుంటేంది ఏం తిన్నావు పలిచినవానే ఏం తిన్నావు అంతగానం చెడబడ తినకుంటేంది నీ ఏడబడతానువే ఏడబడతారు ఓక్కువని ఓకరిస్తారేవా నువ్వు ఎవరన్నా ఒకరు ఇచ్చుకుంటే ఉరికి రావాలి ఈ రెండు చెవులు ముయ్యాలి నేను పిచ్చిలంజని అనుకుంటానావా ఏంది లేకపోతే చెవులు ఎందుకు మూస్తారు నాది వెళ్ళిపోకుంటా నీది వెళ్ళిపోకుంటేనే గట్టిగా పట్టినా నాది కాదే నాదు అంటున్నా గదే చెడబడ తిన్నావు వచ్చిన వల్ల పాపం వాళ్ళు బిడ్డ కథోళ్ళు వచ్చిర్రు అని ఇంట్లోకి తీసుకుపోయి మాకన్నా మొదలే నేను వేషం కట్టాలి నేను మొదలు తింటానంటే ఇంత మటన్ తోటి తిన్నావు ఇంత చికెన్ తోటి తిన్నావు ఇంత సాంబారు పోసుకున్నావు ఆలుగడ్డ వంకాయ తోటి తిన్నావు ఆఖరికి ఇంత పెరుగు పోసుకొని తిన్నావు ఎక్కువైందేమో కక్కుతాన్నావు మరి ఒక్కు అని కక్కుతా అంటే వెనక దిక్కు పిర్రల్లోకి వెళ్ళి పిత్తల్లి పోద్దామని పిర్రలు గట్టిగా మూసిన అరే గందుకొరకు కాదు నేను కక్కింది కాశపూర్లో కావడి పెసరపప్పు అన్నట్టు సాంబారు తింటివి ఆ సప్పుడుకు పోరగాళ్ళు ఏడగొట్టుకపోతారని సప్పుడు కాకుండా పిర్రలనగా ఎక్కిన ఎందుకు గందుకొరకు కాదు నేను కక్కింది మరి ఏమిటికి తిన్నదరక కక్కింది కాదా కాదు ఏది చెట్రా ఎందుకే ఇటెట్రా అంటే ఏం చేస్తుందో మరి
దట్ లంజం ఉండ అయ్యో ఆగలేవా ఆడోళ్ళని చూసుకోవా సింగిల్ ఆగలేవు ఇది ఎక్కడి పాపం ఊరు ఇదేమి టేస్ట్ అవ్వు మనం ఏడుగురు దాసోళ్ళం కావాలండగా ఏనంగా ఎవడచ్చుండు ఎట్లా చెప్పాయే దాని కాలు రెక్కలు సన్నబడ్డాయి కంటె బొక్కలు ఎరినాయి చేతుల గాదులు మోచేతులు జారుతున్నాయి మేఘాల్లో నీరు దిగింది మెడలు సన్నమైనాయి కట్టుకొంగు పెద్దగైంది కడుపు ఎత్తయిందమ్మా మరి ఏనంగా ఎవడచ్చిండు తిరిగే పైర జవాన్లు తిరుగుతూనే ఉన్నారు కోట చుట్టూ నేను ఇక్కడ ఉన్నట్టయితే ఇల్లు అన్నగాళ్ళకి ఏర్పాటు అయితే మనం ఇక్కడ కాగిన వాళ్ళ తలకాయ ఉంచారు మనం మెల్లగా అవతల పడ్డోళ్ళం కావాలి దొరసాని ఇక ఏంది ఇగో నా లెక్క చూడు నేను పోతా ఏంటిదే లెక్క చూడమంటాను అరే నేను పోవన్నా మనకి ఇప్పుడు ఎమర్జెన్సీ అగో మీకేం తక్కువ ఉన్నది మంచిగా నేను పోయేది ఉన్నది ఇప్పుడు ఎడిపోతాను ఎడిపోతావు మా అత్తని కిందేసిర్రట మా మామను మీదేసిర్రట పోవాలి నేను అత్తని కిందేసుడేంది మామూలు మీదేసుడేంది అగో గట్లంటే ఏమంటూ మొత్తం ఇప్పి చెప్పన్నా ఇక నాకు తొందర ఉన్నది ఇప్పుడు ఎమర్జెన్సీ అది తొందర అంటే నేను ఇయ్య చెప్పాలి మరి అయితే మా అమ్మ కాట మా అత్త కాట 6 రోజులు అయినట జ్వరం రాబట్టి బాగా జ్వరం వస్తుందట జ్వరం వస్తుందని ముసలివాడు కొడుకులు కాంతలేరు కోడన్లు కాంతలేరు ఏం తింటలేపాయ ముసల్లి మూసిన కన్ను తెరతలేపాయ వేసిన మంచం ఎత్తలేపోతివి ఏం చేస్తామని డాక్టర్ ను తీసుకొచ్చిండు ఆయన తుర్క డాక్టర్ అచ్చుడు తోటి అత్తెన ముసల్లి అంది ఆతు పట్టి దాతు చూసిండు ఆతంటే ఏంటిదే వాళ్ళు ఇందులో తుర్కోళ్ళు చెయ్యిని ఆతే అంటారు ఆతు పట్టి దాతు చూసి తాత నువ్వు భయపడకన్నాడు ముసల్దానికి బిడ్డ 2 కూర్చుండు 3 పెట్టిండు 2 ఏంటి 3 ఏంటి 2 సూదులు మృగులు కోంచులు అట్లా మూసిన కన్ను తెరవలే నన్నుంచి కాదు కన్యారం దవాఖానకి వేసుకపోపాలలో ముసలోడు ఆయనతో కన్యారం వేసుకపోయింది ఒకటితోటే బెడ్ మీద వండబెట్టి టెస్టులు చేయాలి తాత అని ఉన్న రక్తం కూడా గుంజిరు ముసల్దాంది గర్రు అని పాన విడిచింది ఆయనతో బెడ్ కింద పారేస వారకల్లా అయ్యో నా ముసల్లి వాయ్ అని ముసలోడు మొత్తుకునే వారకల్లా ఏమైంది నీ ముసల్దానికి ఎట్లా అని డాక్టరు ఏమైంది నా పెళ్ళానికి రాంగ మంచిగానే తీసుకొచ్చిన మాట్లాడింది మరి ఇట్లెట్లా అంటే ఏం లేదు తాత మీ ముసలమ్మకు డెంగు జ్వరం డెంగ్యూ కాదే డెంగ్యూ జ్వరం అనాలి నాకు రోజు నేను చదువుకోవాలి ఆయన ముసలి చచ్చిపోయింది అన్నారు ఇక నా పెళ్ళం పోయినాక నేను ఎందుకని ముసలోడా అని అటేటా కచ్చట ఇసుకపట్టు అయ్యో పాపం ముసలోడిని బెడ్ వినేసి జేబు ఉనికి చూసేవారకల్లా ఫోన్ నంబర్ దొరికితే నాకు ఫోన్ కొట్టిండ్రు ఇప్పుడు మా అత్త కింద అయిందట మా మామ మీద అయిందట ఇక నేను పోవాలి చూసేస్తా ఏం కాదు పోకుండా బెడ్ మీద ఒకళ్ళు బెడ్ కింద ఉన్నాళ్ళు పోవద్దా ముసల్లాన్ని తెచ్చుకొని దానం చేయతోటి ఉండని ఇంట్లో నువ్వు పోతే ఇక్కడ నేను పోతా నా చూడు చెల్లె దొరసాని 10 నేను పోతాను నేను కూడా నువ్వు పోతావు నీకేం పని అంజముందా ఇక నీకు నీ ఎంబడి నీ పనికంటే నువ్వు పోతాన్నావు మీ తాత ఇక మా తాత పెద్దవాడి అయిందట మా తాతయ్య కింద ఊసిపోయినాయి మీది ఊసిపోయినాయి అట ఎక్కడైనా మొగోళ్ళు పెద్ద మనిషి అవుతారే ఆయన ఏమంటారు ఆయన నువ్వు పెద్ద మనిషి అంటారు మరి అట్లా మా తాత పెద్ద మనిషి అయిండు ఇక కింది అంటేనేమో పండ్లు దవడలి అవి ఊసిపోయినాయి మీది అంటే మీది పండ్లు ఊసిపోయినాయి ఇక మా తాత పెద్ద మనిషి అయిండు నేను ఇప్పుడు అప్పుడు అన్నట్టు ఉన్నాడట పోయి చూసత్త బాంచను నాయ నాకు చూపెట్టు నువ్వు అని ఉండే నేను పోతాం ఏదంటే అది ఇస్తా నేను నీకు కట్టుకున్న చీరలు ఇస్తా పెట్టుకున్న సొమ్ములు ఇస్తా మీకు ఏది మేము భయపడిపోతానంటున్నాము బాధ కాదు నీ అన్నగాళ్ళు పరాయి మొగోని మొక్కం చూడొద్దని మాలుగట్టి మాలు మీద నిన్ను కిరేసి 6 దాసోళ్ళని ఎంబడి కావలి పెడితే ఏనంగా ఎవడచ్చే తెలుసా ఎవరు ముట్టుకున్నారమ్మా నా తల్లిరా కట్టుకొంగు పెద్దగా అయింది కడుపు ఏర్పడుతున్నది ఈత చెట్టుకు లొట్టి కట్టినట్టు కింద సన్నం నడవ సన్నం బిడ్డ హైవే రోడ్డుకు స్పీడ్ బ్రేకర్ వేసినట్టు ఏర్పడుతుంది మేఘాలకు నీరు దిగింది మెడలు తాగినాయి తల్లి నీకు బొత్త అయింది మీ అన్నగాళ్ళకి ఏర్పాటు అయితే పెళ్లి కాని పోరికి
కడుపెట్లయింది లంజముండలాలని తొత్తును కొడితే దొరసాని బయటకు వస్తుందని మా చెవ్వే కొత్తరో సికే కొత్తరో ముక్కే కొత్తరో ఆయనతే కొత్తరో అంతే లేకుండా చేస్తారు బాంచరు ఇక మేము పోతాం మేము ఉండవు మీ అన్నగాళ్ళకు చెప్పే పోతాం చెప్పుడు ఎందుకే మీరు ఇక మరి ఏం చేసుడు ఇది నేను చెప్పు అన్నా ఏనుంగేవాడచ్చే ఎట్లా నీకెందుకు కావాలి? ఎందుకంటే 2 వైర్ల కనెక్షన్ ఉంటేనే కరెంటు బుక్ వెలుగుద్ది 2 చేతులు కలిస్తేనే సప్పట్లు ఎగుతాయి 2 మేఘాలు ఢీకొంటేనే వర్షం గుర్తుంది అవ్వా ఇద్దరు రాళ్ళు మొగలు కలిసి కాపురం చేస్తేనే కడప అవుతుంది పిల్లగాండ్లు అవుతారు మరి ఇది ఎట్లయినట్టు ఏమిటమ్మ బిడ్డలారా 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 ఏది కోరితే ఇస్తావా ఏది కోరినా కానీ తప్పకుండా కాదు లేదు అనకుండా తప్పకుండా మీ చేతుల్లో పెడతా ఏది అడిగినా ఇస్తావా ఏది అడిగినా గానీ ఏమిస్తావు నాకు చెప్పు ఏమిస్తావు ఇగో చీరలు ఇస్తా అది కట్టి ఇడిచిన చీర పాత చీర నాకెందుకు లంగలి అన్న ఇంకా లంగ నాకెందుకు పాడుగా అన్నావు లేవా అంతే మరి నా సొమ్ములు అన్న ఏం సొమ్ములు ఇస్తావు చెప్పు ఇగో సొమ్ములు అంటే నా కాళ్ళకున్న పట్టీలు ఇస్తా అయినా కద్దు ఇంకా కొంచెం మీదికి పో ఇక మీది కంటే ఏమన్నా నా చేతుకున్న ఇగో ఈ బంగారు గాజులు కావన్నా ఇంకా మీదికి పో నా మిడ లోపల ఉన్న నెక్లెస్ కావన్నా ఇంకా కొంచెం కిందికి రా కింది కంటే నా నడుముకున్న ఒడ్డాలమా ఇంకా కొంచెం కిందికి రా కింది కంటే ఉండదు రో ఇక ఇంకా ఇంకేమన్నా నా చెవులకున్న కమ్మ ఏ బాగా మీదికి పోయినావు పో ఏ దమ్మునకంత మీదికి పోతావా మీది కంటే కింది కంటే కింది కంటే మీది కంటే ఒడ్డాలం కాడికి వచ్చిన మనిషిని మళ్ళీ చెవుల కాడి కురికినావంటే ఏంది నీ చాతుర్యం మరి నా చేతికున్న ఉంగురాలు కావాలి కింది కంటే ఈ పక్కకు పోతున్నావు నువ్వు పక్కకే మళ్ళా నడివికిరా మళ్ళా నడివికేరా నడివిక కావాలా శివుడు కరోనా వస్తుంది కాలిపో నాకేది అరే నేను ఏం చేతురు మరి ఇంకేం కావాలి మరి ఆ ఒడ్డాలం కింద ఉన్నది చూడు కొట్టారం కింద ఏమున్నదే మరిగా అక్కడ చూడు చెయ్యి అడ్డం పెడతాను గిదా సింగు పిన్ను ఈ సింగు పిన్నికే ఈ రూపాయిన్నర సింగు పిన్నికి నువ్వు ఆశపడతావు సింగు పిన్ను లేకనే సిగ్గు వేయింది ఎట్లా అయిందంటే నా మొగడు లంచ కొడుకు ఉన్న కాడు ఉండడు అద్దనంగా 5 ఎకరాలు పట్టిండు మంది భూములు వాడతాను లంచ కొడుకు ఓకంత పొచ్చోడు ఆకంత పొలం చేశాను అన్నట్టు లంచ కొడుకు మంది భూములు పట్టి నన్ను దావదెంగుడు అద్దురా అనంగా లంజే అందరు పెట్టుకుంటారు మనం పెట్టుకుందాము అందరు పెట్టుకుంటారు మనం పెట్టుకుంటాం ఏంటి అందరు పెట్టుకుంటారు పత్తిత్తులు అన్నడా బిరబిర వేయిండు జమ్మికుంట కాడంతో బిందాసిత్రం అట తెచ్చిండు మరి ఆ ఇత్తులు పెట్టేనాడు వానికి ఏం దుర్బుద్ధి పుట్టిందో నా కాలు మొక్కుపోయి ఇత్తులు పెడితే పోగుడ్డ పోకుండా మొలిచింది క్లైమాక్స్ ఇక నీరుడు అనేకమైన కాలం కదా ఇత్తు మొలక ముందే చెట్టు ఎత్తు గడ్డి పుట్టింది బిడ్డ గడ్డి ఉడితే ఇక 300 కైకిలన్న కానించి ముసలి సంవత్సరం కూడా దొరకలేదు అటోల విన ఒకట ఈ అటోల కేడ పెట్టాలి అల్ల కేడ అగ్గిదలగా పెట్టాలని ఒక్కదాన్ని రెక్క ఉరికాం లేకుండా కలిసిన దసరా పండుగ వచ్చింది సద్దుల పండుగకు మా వాళ్ళ ఇంటికి పోతానయ్యా అన్న ఏడికి పోతావు బొడ్డి అనేకమైన ఈ పోయినట్టు అయింది ఆ పత్తి నాశనం అయిపోతుంది నువ్వు ఇక్కడనే ఉండాలి అన్న నేను మా వాళ్ళ ఇంటికి పోతే నాకు పట్టు చీర కొంటారు అన్న ఆ చీర ఏందో నేనే తెస్తా అన్నాడు అని జమ్మికుంటా పోయి చీర కొనుక్కొచ్చిండు అబ్బా కొనుక్కొస్తే చీకట్లో లైటెలకు చూసేవారికల్లా చెమికి వరకు చీర చెక్కు అంటుంది ఇల్లంతా అద్దాల మెరుసుడు ఈ చీర ఎవలకు చూపెట్ట ఇటువంటి చీర ఎవతన్నా తెచ్చుకుంటే ఇక అందరు మళ్ళీ అల్లని చూస్తారు ఎవ్వలకు నేను చీర నేను కట్టాలి అని బీరువల దాసుకున్నా ఇక సద్దుల పండుగ నాడు పక్క పొంటి చేనులది వచ్చిన పత్తి పూల కాడ నుంచి బరకొచ్చిన ఇంటెత్తు చెత్త బొత్త బతుకమ్మ వేర్చిన తానం చేసిన చీర కట్టుకుందామని బీరువ కాడికి వచ్చి చీర తీసిన నేను కట్టేదేమో 16 ముళ్ళ చీరే వాడు తెచ్చింది 6 గజాల చీరే ఇక గోసి పెడితేనేమో సింగులు అత్తలేవు సింగులు కూర్తేనేమో కొంగ అత్తలేవు ఎట్లా తెచ్చినోడోళ్ళు అంగన్నదే పాయ్ ఎత్త మరి 6 గజాల చీర ఇది గోల్చాడేసి కట్టేదా లంగలేపాయ్ నేను పాత చీర కట్టుకొని ఆట ఆడబోతే లోకం ఏమంటారు పండుగ నాడు దీని అవ్వగారెంత లేకిడోళ్ళు దీని అత్తగారెంత లేకిలోడు చేసుకున్న బాడుకావెంత అనరా చేసుకున్నాను ఎట్లా అంటారే గౌరానికి మొగడిని గాడిది కొడుకు అనొచ్చు కానీ పేరు పెట్టి పిలువద్దు అదనో మరి ఆయుష్ తక్కువ అవుతుంది అయితే బిడ్డ నాకు ఉపాయం ఉన్నోళ్ళు ఉపాసం ఉండరట మా ఆయనదో లుంగి పంచి ఉన్నది పాత లుంగి పంచి మాకు నులక మంచం ఉన్నది 3 ముళ్ళ నులక పోసిన దండెమూల కట్టిన దాని మీద లుంగేసిన దాన్ని తీసి నడుపు కిర్రు అని గుంజి కట్టిన లంగోలి అయింది దానికి వెళ్ళి చీర కట్టుకున్న నెత్తిల బతుకమ్మ పెట్టుకొని చెంపి వరకు చీర
కిరాయ్ చీకట్ల లైట్లలో పోతంటే చెక్కు అంటాను తక్కువ అని పోతుంటే అబ్బా ఆడిదంటే గిదిరా చీరంటే గిదిరా అందరూ నన్నే చూస్తాను ఏ బతుకమ్మ ఉంటావు ఎడబెట్టిన నా పక్క పోయింటి బాబమ్మ ఇదో ముసల్ది దాని పోయింటి నేను పెట్టిన ఇక ఆట ఆడుతున్నాం ఎట్లా రామ 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 వియాలో రామ శ్రీరామ వియాలో పాతనులు కథ ఆడాయ కరెక్కున్నదాయే అంగుతంటే లేత్తంటే కిర్రు 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 అంటాను అంటే నా పక్క పోయి బాబమ్మ వరసాయ బుసల్లు ఉన్నది కదా అదంటాంది ఈనచ్చిన రాక సత్తులు బుక్కారు వియాలో పిత్తులు బుక్కారు వియాలో సత్తులు బుక్కారు వియాలో పిత్తుల విచ్చారు వియాలో అనేవారకల్లా వచ్చినాయి అవ కడుపు కాల ఇలా సద్దల బతుకమ్మ పండుగ బతుకమ్మ వేరుచుకున్నా గౌరమ్మ కుక్క పొద్దున్నా నేనెప్పుడు సత్తు బుక్కి ఎంగిల్ చేసినా ఇలా ఉండేందో పిత్తులు విత్తుతాను అనబట్టి ఇది కిర్రు కిర్రు అన్నందుకు కావచ్చు సప్పుడు కాకుండా ఎత్త కొంచెం లూజ్ చేస్తానని నేను చదువుకుంటా అంటే శత్రికల్లం ఉండే ఎట్లా చూసిందో మళ్ళేమంటాంది పాతంలో గతాడు ఇయ్యారో పదిలే సుబ్బమ్మ ఇయ్యాలో పాతంలో గతాడు ఇయ్యాలో పదిలే సుబ్బమ్మ ఇయ్యాలో గంట సేపు ఇయ్యాలో అంగి కొట్టు పిల్ల ఇయ్యాలో ఇక చూడనే చూసే నేనేం చేసిన ఇక నాకు భయం ఏందని జగిత చెట్టు ఇయ్యాలో నా ఇంటికి నేను పోతాను ఇయ్యాలో అని గాడిచ్చి దంగేసి కొట్టే వరకల్లా పుట్టుకన ఎగిదులు కతాడు ఇక క్షీరాన్ని ఉసిపోయి నా మగడు గిట్లనే వచ్చి కూర్చున్నాడు బతుకమ్మ ఎత్తుకపోతానని వసులాంజముండా పండుగ నాడు నా పరువు తిత్తివి 10 మందిలా అని బిడ్డ గుడిసె 3 సుట్లు గుతుప కట్టి కొట్టిండు కొట్టే వాళ్ళు ఇక భయానికి వచ్చి నేను ఇంట్లో దాస్తాను అనుకుంటాను నేను సింగు పిన్ ఉంటే నా సిగ్గు పోకపోవు గా సింగు పిన్ని సింగు పిన్ను గింత చరిత్ర ఏ ఇత్త ఒక్కడి కాదు 10 ఉన్నాయి తీసుకో 7 మంత్రసాని మంగమ్మ ఎవరయ్యా నా తాడ నీకెవరు చెప్పిండ్రు ఏం చేసుడు ఇలా బొత్తలు బోర్రవాడ బొత్తలని చేసుకుంటే అలా నెత్తి కొరికి రమ్మంటారు ఆపతి వేళలో పోయి ఆదర బాదర కానిపిల్లది ఇస్తే బిడ్డ ఎవతి నాకు ఇచ్చే కట్నం ఇచ్చేది లేదు చేతులార చేస్తాను ఇలా బొత్తలు బోర్రవాడ ఎవరు బిడ్డ ఎవరు ఎవరు బిడ్డ ఎవరు ఏమిటి వాళ్ళు ఉన్నారు ఎందుకోరా కత్తి ఎందుకు ఏమిటి కచ్చినావు ఏం పని పడ్డది అవ్వా నా భార్య ఆపద పడుతుంది తల్లి ఆపతి ఎక్కడ మీ ఇల్లు మా ఇల్లు లేదమ్మా ఏ అనాథలా మేము అనాథలం కదా అమ్మ అత్తంటే వస్తంటే ఊరోనికే చేత బిడ్డ ఎవడు నన్ను కళ్ళగాంతలేడు ఎవడే కాన కొత్త వీక్ ఇచ్చింది లేదు నువ్వు ఏ ఊరు నుంచో వచ్చిర్రా అంటే నేను వచ్చి చేస్తానికి నేను ఎవరవుకరా నీ అయ్యనవుకర్రా అయ్యా మీ బొత్తలు బోర్రవాడు ఎవరి కోసం చేసుకున్నారు అమ్మా ఎంతైనా గాని నా భార్య ఆపద పడుతుంది మేము ఊరికి పోతంటే ఆపద పడుతుంది అధ్వాన పడివి లోపట నా భార్య ఉన్నది నీకు ఏదన్నా అరింది ఇత్త తల్లి ఇత్తవా నీ కొడుకులు ఎక్కున్నవ్వా ఎగబెడతావా మళ్ళా ఎగబెట్ట ఎందుకంటే లంజ కొడుకులు అత్తనన్న ఆడిదాన్ని నమ్మద్దట ఇత్తనన్న మొగోని నమ్మద్దట ఎందుకంటే బిడ్డ చేసి నా రెక్కలు పోతున్నాయి నా చేసుకున్న లంజ కొడుకు చచ్చిండు నాకు పిల్ల లేదు జల్ల లేదు లచ్చవ ఏం చెయ్యాలి నన్ను చిన్నతనాన మేన లంజ కొడుకు ఇచ్చిండు మేన లంజ కొడుకు ఇస్తే ఆడు తాగుబోతు లంజ కొడుకు నాకు మా 5 పిల్లలు నేనేం కొట్టుదాన్ని కాదు నేను మంచిగానే ఉంటి లంజ కొడుకు నాడు బాగా దాగచ్చిండు తాగి మొస్స దాగచ్చి అన్నం పెట్టు అన్నం వల్లే నేనేం చేసిన బిడ్డ ఎల్లిపాయ కారం వేసి పెట్టిన తాగొచ్చిన లంచ కొడుకాయ
ఎల్లిపాయ కారం వేసి చచ్చిపోయినా ఆయనతో తినుమని మంచాల పోయి పన్న లంజే నాకు ఎల్లిపాయ కారం పెడతావా నేను సుక్కదాగా వచ్చిన ముక్కల కూర కావన్నని పన్నదా నచ్చి జాడిచ్చి పొచ్చి కడుపులో ధన్యవార కల్లా కడుపు నొప్పి లేచి అయిపోయే పానాలు అయి కొట్టుకోలు మొత్తుకోలు అయ్యేవారి కల్లా పక్క పొయ్యి చూసి 508కి ఫోన్ చేసే వారకే రానే వచ్చాకి ఇట్లా నిలిచే తీసుకపోయారు బిడ్డ దవాఖాన లేచే వారకల్లా డాక్టర్ అమ్మ ఆలేదు చూసి వెళ్తలేదని టీవీలో చూసి గర్భసంచి ఖరాబ్ అయింది వాపెక్కింది దెబ్బ తగినట్టున్నది తీసేయాలి లేకపోతే తల్లి బతకదు అన్నారు అయ్య లంచ కొడుకు బిల్లు కట్టబడుతుందని ఇల్లుతో పట్టుకొని వచ్చిండు నా పానం కన్నా ఎక్కువ అయ్యా నవ్వగారికి నేను ఫోన్ చేస్తా పైసలు పట్టుకొని వస్తారు అని నేనన్నా అన్న వల్ల అయితే డాక్టర్ అమ్మ మంచిది పండబెట్టి కోసింది తీసింది గర్భసంచి తీసుకున్నది వారం అవుతుంది మా నాయన లంచ కొడుకు మా అవ్వ లంచం ఉండ కూడా అత్తలేదు బిల్లు కడతలేరు ఎట్లా ఇల్లు అత్తలేరు వాళ్ళు అత్తలేరు ఎట్లా నా ఇంటికి నేను పోతా గీడుంటే ఎట్లా అని మెల్లగా బెడ్ దిగిన దొంగతనాన్ని యువతల పడతానని ఈగోలు అత్తన్న నాతో పట్టుకొని నేను అత్త అంటే బెడ్ దిగి అందులో ఊడిసేది ఉండదు అని అరిసి అది చూసింది లంచం ఉంటే ఎటు పోతున్నావు నీ బిల్లు నీ మొగడు కడతాడా మాకు నౌకరీ చేసేటోళ్ళ ఈ ఊడ్చేటోళ్ళకు బాబు జీతాలు ఎట్లా వస్తాయి అన్నదా అయిపోయి సంచి గుంజుకున్నది ఇక డాక్టర్ అమ్మేమో గర్భ సంచి గుంజుకుని ఈ నర్సేమో బొచ్చ సంచి గుంజుకున్నది ఇక నాకు పిల్లలు ఎట్లా అవుతారా బాడు కావు అయ్యో ఇంతగా సంచి పెట్టుకోపోయినా ఊరే ఏం చేయాలి ఆడు తాగి తీపివరచ్చి వాడు చచ్చిండు నాకింత మంత్రసాంతనం నేర్చుకున్నా ఇక గిట్లనే బిడ్డ నేను అందరికి డెలివరీ చేసుకుంటా పొట్ట పోసుకుంటాను మరి ఇత్తవా నా కట్టం రమ్మన్నడుకు అటువంటి లెక్క గుర్రం మీద